వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డబ్బు సంపాదించడం గొప్పగా సార్. సంపాదించిన దాంతో మన చుట్టూ ఉన్న వారి కోసము రూపాయి సంపాదిస్తే ఒక పావలానో 10 పైసలను ఖర్చు పెట్టేవారు చాలా గొప్పవారు సార్. అందులో మన దేశాల్లో చాలా వేల ఫింగర్ టిప్స్ మీద లెక్క వచ్చు దేశం. ఇప్పుడు టాటా వాళ్ళని తీసుకుంటే ఆయన ఆయన ఆస్తులంతా కూడా ఎలా డొనేట్ చేశాడు, అలా ఏం కథ మనం చూస్తున్నాము. ఇంకా మనం దేశంలో ఉన్న వారిని తీసుకుంటే నాకు రాయలసీమలో తీసుకుంటే నాకు టీజీ వెంకటేష్ గారు కనిపిస్తున్నారు. నేను చదువుకునే రోజుని కూడా చూస్తున్నాను అనమాట. కర్నూలులో ప్రతి చోట కూడా రక్షిత మంచినీటి ఏర్పాట్లు చేయడం, మీరు కూలింగ్ వాటర్ ఏర్పాటు చేయడము చాలా చేశారు. అంటే అన్నదానాలు చేయడం అదంతా కూడా. రీసెంట్గా విన్నాను, మే 16 మీ పుట్టినరోజు జన్మదినం సందర్భంగా ఆదర్శ వివాహాలు చేయబోతున్నారు. ఈరోజు బంగారం పేరు వింటేనే గుండె బగ్గు ఉంటుంది సార్. అదిరిపోయేంత రేటు ఉంది. వాళ్ళకి తాళిబొట్టిస్తూ వచ్చిన దంపతులకు జంటకు 80,000 రూపాయలు కూడా మీరు అంటే ఒక బిడ్డకు కట్నం ఇచ్చినట్లుగా ఒక 80,000 రూపాయలు ఇవ్వబోతున్నారని తెలిసింది. ఇంత ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇది అంటే సర్వీస్ చేయాలి, తప్పుగా అనుకోద్దండి సార్. ఒక చిన్న ఇది మళ్ళీ ఇది ఎవరు కూడా తప్పుగా అనుకోద్దండి. సాధారణంగా ఆర్యవేశ సమాజ వర్గంలో ఖర్చు పెట్టేవారు చాలా తక్కువగా ఉంటారు సార్. కానీ ఆ సమాజం నుంచి వచ్చిన మీరు విరివిగా ఖర్చు పెడుతుంటారు. ఎవరికి వచ్చినా కూడా ప్రతి రంగంలో ఉన్న వారికి కూడా ఎప్పుడైనా పాండమిక్ సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఫోన్ చేసి అడుగుతుంటారంట, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏమన్నా అవసరం ఉందా చెప్పండి, వెంటనే నాకు కాల్ చేయండి, మీరు ఏం అధైర్యపడకండి అని చెప్తుంటారంట. అది చాలా అరుదుగా వింటుంటాం ఒక నాయకుడి గురించి, ఒక పారిశ్రామికవేత్త గురించి ఈ మాటలు. కానీ ఇప్పుడు చూస్తే అంత పెద్ద ఎత్తున ఆదర్శ వివాహాలు చేస్తూ సరే తాలిబొట్టు ఇవ్వడం అనేది ఎంతో చేస్తున్నారు. కానీ 80,000 రూపాయలు ఇవ్వడం అంటే అది ఒక బిడ్డకు తండ్రి ఇచ్చే కట్నం లాంటిది. అది ఎలా సాధ్యమవుతుంది సార్ అసలు? నా వ్యక్తిత్వం గురించి ఏమంటే ఫ్యామిలీ జీన్స్ అనేది కూడా ముఖ్యము. ఇంకోటి 6 వయసుల్లో ఖర్చులు పనికిరాని దానికి పెట్టకపోవచ్చు. సత్రాలు కానీ అన్నదానాలు కానీ దేశంలో ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ముందు మావే కనపడతాయి మీకు. అవును సార్. మీకు పుణ్యక్షేత్రాల్లో పోతే టెంపుల్స్ కట్టడంలో కానీ అవన్నీ మావే ఉంటాయి. అతిథి దైవోభావాన్ని, అతిథిని ఈవెన్ అపోజిషన్ కూడా వచ్చినా గౌరవించేది మా సంస్కృతిలో ఉన్నది. ఇది 6 వయసులో ఉండే గొప్పతనం. మరి దాంట్లో అడిషనల్గా ఫ్యామిలీ ట్రెడిషనల్గా నాకుండే అద్భుతంలో నాకు అన్ని దాంట్లో నేను ఇన్వాల్వ్ అయి ఉంటాను. నేను స్పోర్ట్స్లో, కల్చరల్ యాక్టివిటీసు అన్నిట్లో, ఆల్ చారిటబుల్ యాక్టివిటీసు. స్మోక్ చేయనోడు, ఆల్కహాల్ చేయనోడికి నెలకు 45 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాను దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి. మరి ఇలాంటివి ఎన్నో చేసేదాంట్లో ఇది ఒక. షాదీఖానాలు కట్టాను, మ్యారేజ్ హాల్స్ కట్టాను, కమ్యూనిటీ హాల్స్ కట్టాను, చర్చిలు కట్టాను, అన్ని షాదీఖానాలు కట్టాను. మన దేశంలో ఈ మతాలు కులాలు విడిపోతుండే సమయాలు ఇవి. మనం అన్ని కులాలు మతాలకు వీలైనంతవరకు దగ్గర చేర్చాలి. మనం సెక్యులర్ మాట్లాడితే ప్రయోజనం లేదు, సెక్యులర్గా మనం బిహేవ్ చేయాలి అనే రీతిలో నేను ముందుకు పోయాను గత 20 సంవత్సరాలుగా. అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి మే 16న దేశంలో ఎవరైనా ప్రతి సంవత్సరం పెళ్లి చేస్తున్నారు అంటే ఒక టీజీ వెంకటేష్. ఓకే సార్. ఆ రోజు పెళ్లి చేస్తున్న వాళ్ళకు నేను ఇస్తున్నాను ఆ రోజు. సో వాళ్ళకు ఈ పారితోషికంగా వాళ్ళకు ఇది ఇస్తున్నాను. మరి ఇది మా 80,000 రూపాయలు ఎందుకు ఫిక్స్ చేశారు సార్? అంటే 1,00,000 రూపాయల వరకు పెట్టాలనే దృష్టితో ఒక్కొక్క జంటకు. అది 80,000 రూపాయలు, అది ఒక 20,000 రూపాయల ఖర్చులు అవి ఏర్పాటు చేసేదానికి చేయటం జరుగుతుంది. తాలిబొట్టు కూడా ఇస్తున్నారు సార్? తాలిబొట్టు ఈరోజు బంగారం ఉన్న ధరతో మీరు తాలిబొట్టు ఇవ్వడం అంటే ఒక పేదవాడు నిజం సార్. తాలిబొట్టు కొనడానికి కూడా కష్టపడే రోజు సార్ ఈరోజు. బంగారం ఈరోజు 1,50,000 పోతుంది సార్ ఒక తులం బంగారం. తాలిబొట్టు కొనాలన్నా కూడా తాలిబొట్టు చిన్న ఉంటాయి ఎంతైనా సార్. సార్ గ్రాము కొనాలన్నా ఈరోజు 15,000 అవుతుంది సార్. గ్రాము కొనన్నా 15,000, దానికి జిఎస్టీ అంటాడు, తరుగు అంటాడు, 20,000కి వస్తుంది సార్ ఒక గ్రాము కూడా. అలాంటిది మీరు కానీ గ్రామున్నర కానలేండి సార్, గ్రామున్నర కానీ అంటే ఒక 20,000 రూపాయలు ఇస్తున్నట్టనే. అది మళ్ళీ ఒక 80,000 రూపాయలు భోజనాలు, చీరలు అంటే ఒక్క జంటకు దాదాపు 1.5 లక్ష ఖర్చు పెడుతున్నారు మీరు. అంటే ఎన్ని జంటలు కానీ సార్? అంటే దాంట్లో లిమిట్ లేదండి. ఒక్కొక్కరు 100 జంటలు వస్తాయి, ఒక్కొక్కరు 50 జంటలు, అన్లిమిటెడ్. ఆ రోజు మ్యారేజ్ చేసుకుని వాళ్ళకి అందరికీ అన్లిమిటెడే.
అవునా సార్? ఈ ప్రాంతంలో ఇది రెండో పెళ్లి లేదు, అవునా, అది కూడా కండిషన్ మేజరే ఉండాలి, సార్ మేజర్ అయి ఉండాలి. నాన్ స్మోకింగ్, నాన్ ఆల్కహాలికే ఉండాలి. ఇవన్నీ ఇది ఎలా తెలుసా సార్ మీకు? ఇవన్నీ కొన్ని వెరిఫికేషన్ పక్కింటి వాళ్ళని వీళ్ళు వెరిఫై చేస్తారు ముందు నుంచే. ఊరికే కాదు మీ వివాహాలంటే నాన్ స్మోకింగ్, ధూమపానం, మద్యపానం చేయకూడదు, అన్ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వేదికలోకి వస్తారు, పెళ్లి జరుగుతుంది. మేజరే ఉండాలి, మేజరే, మైనర్ కాదు మేజరే ఉండాలి. మద్యపానం, ధూమపానం ఈ రెండు చేయకూడదు. 3 మేజరే ఉండాలి. మద్యపానం చేయరాదు, ధూమపానం చేయరాదు. ఇవన్నీ మేము చెయ్యము, మేము చాలా సచ్యులం అని చెప్పినా సార్ ఎంక్వైరీ, సార్ ఇంటెలిజెన్స్ ఉంటుందన్నమాట. అవన్నీ ఎంక్వైరీ చేసుకున్నాకే కళ్యాణమండపంలోకి మీరు వస్తారంట. ఎంతమంది వచ్చినా అదే చిరునవ్వుతోనే ఆయన వివాహం చేయడానికి, ఆ జంటలు వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మీరే సిద్ధపడాలి సార్. చాలా ఆనందకరమైన విషయం సార్. ఇక ఫైనల్గా సార్, నాకు చాలా రోజులు అన్నీ చాలామంది అడుగుతున్నారు సార్, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎప్పుడో అడిగినట్టు గుర్తుంది కానీ అందరికి మర్చిపోయినట్టు మళ్ళీ పదే నన్ను అడుగుతున్నారు మీ ఇంటర్వ్యూలో ఒక 2 చూసి. రాయలసీమలు అంటేనే ఒక ఫ్యాక్షన్ ఏరియా, అందులో కర్నూలులో ఫ్యాక్షన్ ఎక్కువ, ఒక సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువ ఇక్కడ. అరే ఇంత పెద్ద ఫ్యాక్షన్ లీడర్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. టీజీ వెంకటేష్ గారు ఫ్యాక్షనిస్ట్ కాదు, ఏ రోజు కత్తి పట్ల రక్తపు చుక్క చిందించలేదైనా, రక్తపు చుక్క చూడలేదు. కానీ అంత ప్రశాంతంగా అంత పెద్ద స్థాయికి వీళ్ళ మధ్యలో ఎలా ఎదిగాడైనా, ఒక పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు, ఒక రాజకీయ నాయకుడిగా, తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగాడు, అన్ని సామాజిక వర్గాలకు కూడా ఆయన ఓన్ చేసుకునే స్థాయికి ఎలా ఎదిగాడు, ఆ సీక్రెట్ ఏంటి అంటున్నారు సార్. ఈ ఫ్రాక్షన్ నాయకులకు నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసింది అంటే, మేము ఆర్ ఫైటింగ్, అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫైటింగ్ ఫ్రాక్షన్ లీడర్స్. మా ప్రాంతంలో ఎక్కువ ఉండేది ఆదోని చుట్టుపక్కల. ఇక్కడ సెకండ్ లెవెల్ ఉండేవాళ్ళు, ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఫైట్ ఆట ఉండేది. ఆర్ ఫేసింగ్ సిన్స్ లాంగ్ టైం అక్కడ కూడా పెద్ద లీడర్లు, పెద్ద ఫ్రాక్షన్ లీడర్లు అక్కడ చాలా మర్డర్స్ జరిగాయి అక్కడ. పెద్ద లీడర్లే రోడ్డు మీద చంపేసిన రోజులు అక్కడ. సో అవంతా బ్లడ్లో ఉన్నది ఎదుర్కోవటం. నెంబర్ 2 ఏమంటే, వాట్ అబ్జర్వ్డ్ ఈజ్ లీడర్స్, వీళ్ళు ఏదో ఈ పెద్ద వాళ్ళు, ఈ ఫ్రాక్షన్ లీడర్లు అంతా అనుకో 5,000 10,000 ఇచ్చి తాగిచ్చి పోయి చంపిరారా అంటారే కానీ వీళ్ళు ఎదురుగా నిలబడే ధైర్యం లేదు. ఓకే, ఆ ఎదురుగా నిలబడే ధైర్యం ఒక టీజీ వెంకటేష్గా ఉంటుంది. ఎలా సార్ అది? స్పాట్ అది ఇట్స్ గాడ్ గివెన్ గిఫ్ట్ అనుకోవచ్చు, లేకపోతే బ్లడ్లో ఉండొచ్చు. ఐ విల్ గో, ఐ విల్ నాట్ హెజిటేట్ ఎనీథింగ్. పోయి నిలబడితే వాడు పరిగెత్తిపోల్చింది. సమ్ ఆఫ్ దెమ్ విల్ టచ్ మై ఫీట్, సార్ మీరు వెళ్ళిపోండి, మీరు ఉండద్దు అంటారు గౌరవంతో. కొంతమంది భయపడతారు, కొంతమంది ఎదుర్కొంటారు. సో దిస్ ఈజ్ ఎ లైఫ్ అండి. మీకున్న ధైర్యంతో మీకు ఎదిగారంతే. డెఫినెట్గా కరేజ్ అంతే. ఇక దాన్ని ఐ విల్ నాట్ హెజిటేట్ ఎనీబడి, ఎనీథింగ్, ఎనీ ఇష్యూ. ఐ విల్ నాట్ బి గెటింగ్ ఎనీ ఫియర్ ఫర్ ఎనీ ఇష్యూస్. ఓకే. అంటే మనిషి చూసి భయపడకుండా ముందుకు సాగితే విజయం అదే వస్తుంది, అంతే కదా సార్? అంతే, డెఫినెట్. చాలా చక్కటి విషయం చెప్పారు. ఫస్ట్ బిల్డప్ ది క్యారెక్టర్. మనం క్యారెక్టర్ బిల్డప్ చేసేదే ఎదురోనికి అదే ఒకటి భయం పెరుగుతుంది. మీరు చూసే ఉంటారు, నక్సలైట్స్తో ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. అండ్ ఐ హ్యావ్ నాట్ ఎఫెక్టెడ్ నాట్ ఈవెన్ వన్ ఇన్సిడెంట్. ఇప్పుడు అంటే మీకు నక్సలైట్ ఏరియా సార్ ఇదంతా కూడా. ఎప్పుడు నేను వచ్చి కలిసేవాళ్ళు, వచ్చి కలిసేవాళ్ళు. నెవర్ ఎనీ టైమ్ దే డిమాండెడ్ ఎనీ మనీ ఫ్రమ్ మీ. అండ్ వాళ్ళు వచ్చేవాళ్ళు, సార్ వచ్చి చెప్పేవాళ్ళు, సార్ మేము మమ్మల్ని చంపారు, మేము వాడిని వేసేస్తున్నాం సార్ అని. వద్దురా నాయన ఆ పనులు చేయొద్దని చెప్పిన రోజులు ఉన్నాయి.